వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది జీవాల పెంపకం. బయట తిప్పి మేపే విస్తృత విధానం ఆధునిక పోకడలు సంతరించుకొని షెడ్లో ఉంచి మేపే స్టాల్ ఫీడింగ్ రూపాన్ని సంతరించుకుంది. నానాటికి మాంసానికి డిమాండ్ పెరుగుతుండటంతో ఎందరో ఔత్సాహికులకు జీవాల పెంపకం ఒక ఉపాధి మార్గంగా మారింది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా గొర్రెల పెంపకం చేపట్టాడు. జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా రాయితీలు ఉపయోగించుకుని ఎలివేటెడ్ షెడ్ ఏర్పాటుతో అత్యాధునిక విధానంలో జీవాల పెంపకం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారో, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే ఆయన అనుభవాలు తెలుసుకుందాం. ఎలాంటి రసాయనాలు లేకుండా, పురుగు మందులు లేకుండా, కలుపు మందులు లేకుండా వ్యవసాయాన్ని చేస్తున్నాను. ఆ స్థాయి లోపల, ఆ దశలోనే మరి దున్నకుండా కూడా వ్యవసాయం చేద్దామనే ఆలోచన వచ్చింది. ఎక్కువగా దున్నటం వల్ల నేలలో ఉండే సూక్ష్మజీవి వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి దున్నకుండా చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భూమి మీద పెరిగే మొక్కలన్నిటినీ కూడా మరి తినడానికి ఈ జీరో టిల్లేజ్ లోపల గొర్రెలు అయితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నేను చేయడం జరిగింది. గొర్రెలకు గురించి ఆలోచించి మంచి బ్రీడ్ సెలెక్షను ఇవన్నీ చూస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేటటువంటి ఒక పథకం లోపల బ్రీడ్ డెవలప్మెంట్కి ఏదైతుందో చేయూతనిస్తున్నారనే విషయం తెలుసుకొని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యొక్క పూర్తి వివరాలను నేను తెలుసుకోవడం జరిగింది. దానికి నేను ఆ పథకానికి అప్లై చేశాను. అన్ని ఎలిజిబిలిటీస్ ఉండడం వల్ల దానికి ఉన్నటువంటి విధి విధానాల లోపల ఒక రైతుకు స్వయంగా కానీ లేకపోతే లీజుకు కానీ తీసుకొని ఒక 5 ఎకరాల భూమి ఉండాలి. తర్వాత బ్యాంకు నుంచి ₹1 కోటి కాన్సెంట్ బ్యాంకు ఇవ్వాలా. తర్వాత ఆధారు, తర్వాత ఇవన్నీ తీసుకొని నేను నేషనల్ లైవ్ స్టాక్ పోర్టల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో నేను దీనికి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత నాకు అన్ని నియమ నిబంధనలకు నేను పాటించడం వల్ల నాకు ఈ స్కీమ్ శాంక్షన్ అయింది. ₹1 కోటి పథకం ఇది. ₹1 కోటి పథకం లోపల ఒక 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తున్నది. అది ఫ్రంట్ ఎండ్లో 25%, తర్వాత బ్యాక్ ఎండ్లో 25% ఇస్తుంది. మిగతా 50% ఏదైతుందో మొదట్లో స్కీమ్ ప్రారంభం లోపల మరి బ్యాంకు నుంచి లోను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ రకంగా 50 లక్షలు బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయించుకొని ఈ గొర్రెల పథకాన్ని దీన్ని మొదలుపెట్టాను. ఎప్పుడైతే దీన్ని స్కీమ్ గురించి ఆలోచించినప్పుడు గొర్రెలు పెంచే విధానాన్ని, మేకలు పెంచే విధానాన్ని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల లోపల, తర్వాత నంద్యాల లోపల, రంగారెడ్డి జిల్లాలో పరిసర ప్రాంతాల లోపల పెంచుతున్నటువంటి విధానాలు చూసినప్పుడు మరి ఎలివేటెడ్ షెడ్ కనుక తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ షెడ్ను చూసినట్లయితే ఇది భూమికి 6 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఎత్తులో ఉండటం వల్ల గొర్రెలు విసర్జించినటువంటి మలమూత్రాలు ఏవైతుందో కింద పడిపోతుంటాయి. దాంతో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లోపల మనము గొర్రెలను పెంచడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మంచి పరిశుభ్రమైన గాలి లభించడంతో పాటు అవి పడుకున్నప్పుడు కానీ లేకపోతే మిగతా సమయాల లోపల కూడా ఎలాంటి అపరిశుభ్రత వాటి లోపల లేకుండా చూసుకోవచ్చు. మంచి నీటి వ్యవస్థను కూడా, మరి ఆహారం కంటే ముందు నీటి వ్యవస్థను కూడా సక్రమంగా ఓవర్ హెడ్ ట్యాంకుని ఏర్పాటు చేసి, పైప్ లైన్ ఏర్పాటు చేసి, ఎక్కడికెక్కడ నీటి తొట్టులను ఏర్పాటు చేసి ఈ మంచి నీటిని కూడా సరఫరా చేయడం జరుగుతుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లోనే ఒక గొర్రెకు 10 SFT రూఫ్ ఏరియా ఉండాలి. తర్వాత సిక్ ఎనిమల్స్కు, తర్వాత స్టోరేజ్కి, తర్వాత లేబర్కు ఇంకొక 1500 SFT ఉండాలి. అంటే మొత్తం కలిపి 9000 SFT షెడ్డు నిర్మాణం జరగాలి. ఆ స్కీమ్కి అనుగుణంగానే నేను సుమారు ఒక 10,000 SFT తోటి ఈ షెడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రోగ్రాము ఏదైతుందో బ్రీడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. అంటే మంచి మేలుజాతి గొర్రెలను పెంపొందించి మేలుజాతిని అభివృద్ధి చేయడము భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగానే వెటనరీ డిపార్ట్మెంట్ లోపల మరి శ్రీనివాసరావు గారు జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. వారితో సంప్రదించినప్పుడు మరి ఈ చుక్కజాల అంటాం వీటిని, మాచర్ల బ్రీడ్, ఈ బ్రీడ్ తీసుకోండి రెడ్డి గారు, ఇది చాలా బాగుంటుంది, తర్వాత 2 పిల్లలు వేసే లక్షణాలు ఉంటాయి, ఇమ్యూనిటీ బాగుంటుందని వారు చెప్పడం వల్ల వారి సలహాతోటి మరి మాచర్ల, మల్లేపల్లి, గుర్జాల ప్రాంతంలోకి వెళ్ళి మేలైనటువంటి మంచి
ఈ బ్రీడ్ను నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని 2 పిల్లలు కూడా ఇస్తున్నాయి, ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఇప్పుడు 570, 600 వరకు సుమారుగా తల్లులు పిల్లలు కలిసి 500. దానా నేను సహజ సిద్ధంగా సూపర్ నేపియర్ గడ్డిని పెంచడం జరిగింది. సూపర్ నేపియర్ ఏమో తృణధాన్యము, తృణజాతి గడ్డి, అది పప్పు జాతి గడ్డి లోపల హెడ్జులూసన్ పెంచడం జరిగింది. ఈ రెండింటిని కట్ చేసి చాపింగ్ చేసి రోజు గొర్రెలకు అందజేయడం జరుగుతుంది. వీటితో పాటు మరి ఎండుదానా కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటిది, మనకు దొరికినటువంటి కంది పొట్టు కానీ, వేరుశనగ పొట్టు కానీ, సోయా పొట్టు కానీ, ఏది దొరికితే అది అందుబాటులో తక్కువ రేట్లో లేకపోతే మంచిగా ఉండేటటువంటి పొట్టు ఏది దొరికినా కానీ వాటిని కూడా సేకరించి స్టోర్ రూమ్లో స్టోర్ చేసి ఎండుదానాన్ని కూడా వాటికి ఇవ్వడం జరుగుతుంది. నేను అప్పుడప్పుడు ఓపెన్ గ్రేజింగ్ కూడా నా తోటలోకి వదిలిపెడుతున్నాను. షెడ్లో ఉన్న రోజు మాత్రం రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూటలు కూడా వాటికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గొర్రెల పెంచాలనుకునేటటువంటి వాళ్ళకు, గొర్రెల దీన్ని అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళకు కూడా నేను ఇచ్చేటటువంటి సూచన కానీ లేకపోతే నా యొక్క అనుభవంతో కూడా నేను చెప్పేది ఏంటంటే, గొర్రెలు కొనుగోలు చేయగానే ఫస్ట్ వాటికి డీవార్మింగ్ చేయాలి. గొర్రెలు ఏవైతున్నాయో నేల మీద మేయటం వల్ల వాటిలో పరాన్నజీవులు అనేటటువంటివి ఉంటాయి, వామ్స్ ఉంటాయి, కాబట్టి వాటికి డీవార్మింగ్ చేయాలి. ఈ డీవార్మింగ్ తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ ఉన్నాయి. వ్యాక్సినేషన్ షెడ్యూల్స్లో పీపీఆర్ అని, తర్వాత హెచ్ఎస్ అని, తర్వాత ఇట్లా ఫుట్ అండ్ మౌత్ అని, ఇట్లా వ్యాక్సినేషన్స్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్స్ని కనుక మనం సక్రమంగా పాటించినట్లయితే వ్యాధుల నుంచి కూడా మనము దూరంగా ఉండవచ్చు, ఆరోగ్యకరమైన గొర్రెలను పెంచవచ్చు. తర్వాత పుట్టిన ప్రతి పిల్లను కూడా సంరక్షించుకోవాలి. పిల్ల పుట్టగానే దాన్ని మంచిగా దాని ముక్కు, మూతి శుభ్రంగా తొడవటము, తర్వాత గొర్రె నురుగుపాలు పుట్టగానే తల్లిపాలు తాగేటటువంటి ఏర్పాటు చేయటము, తర్వాత మరి తల్లిపాలు ఏమైనా తక్కువైతే కూడా దానికి ఆల్టర్నేట్గా కూడా ఏమన్నా చేసుకోవటము. తర్వాత ఇవన్నీ మనం కొంచెం సంరక్షణ కేర్ తీసుకుంటే తప్పకుండా గొర్రెలను మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మెయింటైన్ చేయడానికి లేబర్ ఉన్నారు. ఒక 100 గొర్రెలు ఉంటే 2 లేబర్ అవసరం ఉంటుంది యావరేజ్గా. కాబట్టి నేను ఒక 7-8 లేబర్ తోటి నేను మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళు కూడా గతంలో గొర్రెల కాయడంలో, గొర్రెల పెంపకం లోపల అనుభవం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని నేను ఇక్కడ గొర్రెల కాపరిగా వాళ్ళను తీసుకోవడం జరిగింది. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో మానవుడిలో పెరుగుదల కానీ, జీవులలో పెరుగుదల కానీ మనం చూసుకున్నట్లయితే, పుట్టగానే నెల లోపల పిల్లలన్నిటికీ వాటి సంరక్షణ, వాటి పోషణ విధానము, వాటి తల్లులకు ఆరోగ్యకరమైన కొంచెం ఎక్కువ ఆహారము, కొంచెం మినరల్స్ లాంటివి కూడా లేకపోతే కాల్షియం లాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంటుంది. కాబట్టి వాటిని ఒక బ్యాచ్గా తీసుకున్నాను. తర్వాత ఒక నెల తర్వాత పిల్లలకు ఏంటంటే మేత పడతాయి, అవి మేత తింటుంటాయి, అప్పుడప్పుడు తింటుంటాయి. కాబట్టి వాటికి మరి హెడ్జులూసన్ కానీ లేకపోతే ఇతర గడ్డి, కొంచెం పప్పు జాతి గడ్డిని మంచిగా అందియడానికి వాటిని ఒక బ్యాచ్గా తీసుకోవడం జరిగింది. కొదమ పిల్లలన్నిటినీ అంటే ఇక చూడి రెడీ టు కన్సీవ్ అనేటటువంటి స్టేజ్, కొదమలన్నింటినీ కూడా ఒక స్టేజ్లోకి, తర్వాత ప్రెగ్నెంట్ గొర్రెలన్నింటినీ కూడా, సుడితో ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ కూడా ఒక బ్యాచ్లోకి, తర్వాత పాలు మర్చిన పిల్లలన్నింటినీ కూడా ఒక 5-6 మాసాలు అయిన తర్వాత పాలు మర్చి ఉంటుంటాయి. తర్వాత అందులో పొట్టేలు పిల్లలు కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం ఎక్కువ ఫుడ్ వాటికి అవసరమవుతుంటుంది. కాబట్టి పాలు మర్చిన 5-6 నెలల పిల్లలన్నింటిని కూడా ఒక దగ్గర ఇట్లా క్లాసిఫికేషన్ చేసి వాటిలో మరి ఇప్పుడు పెద్ద గొర్రె, తల్లి గొర్రె, దాని పక్కన ఇంకో చిన్న పిల్ల ఉన్నప్పుడు ఈ రెండింటికి మేత తినడంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా తల్లి పిల్ల మంచిగా మేసేటట్టుగా వాటికి ఏర్పాటు చేసి అట్లా వాటిని వేరువేరుగా కంపార్ట్మెంట్స్ అంటాము, లేకపోతే పార్టీషన్స్ చేసి వాటి మధ్య పెంచడం జరుగుతుంది. తర్వాత గొర్రె ఈనిన తర్వాత కూడా కొన్ని వాటి పిల్లల మరగడం అంటాం, పాలు ఇవ్వడంలో కొంచెం తేడా ఉండొచ్చు. అటువంటి వాటికి కూడా ఇంకా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ కూడా నేను తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సిక్ ఎనిమల్స్ ఏమన్నా అటువంటి ఉంటే కూడా వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా వివిధ దశలను బట్టి వాటి ఆరోగ్య అవసరాలు, వాటి ఫుడ్ అవసరాలు ఉంటాయి. కాబట్టి వాటిని వేరువేరుగా సంరక్షణ చేయడం జరుగుతుంది. సుమారుగా 35 లక్షల వరకు షెడ్ నిర్మాణానికి ఖర్చు అయింది. వాళ్ళ స్కీమ్లో కూడా దాన్ని 35 లక్షల షెడ్ ఉంటుంది. 55-60 లక్షల వరకు గొర్రెలకు ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే నేను ఈ ప్రాజెక్టును
చేయడం జరిగింది. ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25% ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఏదైతుందో అది వచ్చింది. మిగతాది ఫైనల్ ఇన్స్పెక్షన్ ఇంకా ఎట్ టు బి కంప్లీటెడ్. అది వచ్చిన తర్వాత నేను అన్ని గైడ్లైన్స్ కూడా పాటించాను కాబట్టి ఐ హోప్ ఇట్ విల్ కమ్. 1.5 year నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. 2022లో మొదలుపెట్టాను. 23 అయిపోయి 24లోకి వచ్చాను. కొన్ని తీసాను. మొన్న దసరా పండుగ ముందు ఒక 15 పొట్టేళ్ళ వరకు ఉంటే వాటిని తీయడం జరిగింది. ఇప్పుడు రేపు వచ్చేటటువంటి బక్రీద్ లాంటి లేకపోతే రంజాన్ లాంటి మాసాల పండుగల కోసం మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్. డిమాండ్ మంచిగా ఉన్నది. ఇవాళ రేపు నాన్ వెజిటేరియన్స్ మటన్కు డిమాండ్ లేదనేటటువంటిది, మార్కెట్ లేదు అనేటటువంటిది లేదు. ఇప్పటికి కూడా మరి మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం ఏంటంటే తెలంగాణకు రాజస్థాన్ లాంటి దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఎడారి ప్రాంతాల నుంచే రోజు కొన్ని వందల లోడ్ల గొర్రెలు మేకలు మన రాష్ట్రానికి హైదరాబాద్కు పర్టికులర్గా వస్తున్నాయి. కాబట్టి ఈవెన్ నేను ఇప్పుడు 500 గొర్రెలు పెంచినామంటే ఒక అన్నపర్తి గ్రామానికి కానీ లేదా నల్గొండలో ఒక వార్డులో సగానికి కూడా నేను అందివ్వలేను. కాబట్టి ఇలాంటి ఎన్ని వచ్చినా దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఎట్ ఆల్ అండ్ దెర్ ఇస్ నో మార్కెట్ లేదనేది రైతులు లేకపోతే గొర్రె కాపర్లు అధైర్యపడాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ ఎ గుడ్ మార్కెట్, పొటెన్షియాలిటీ ఈస్ దేర్ ఇన్ అవర్ ఏరియా. నేను ఇప్పటి వరకు లైవ్ వెయిట్ అంటే దాన్ని గొర్రె పటేల్ను అలాగే తూచి దాని లైవ్ వెయిట్లో 400 రూపీస్ కేజీ అమ్ముతున్నాను. నా ఫామ్ దగ్గరికి వచ్చే వినియోగదారులు కొనుక్కపోతున్నారు. తర్వాత మోర్ పర్టికులర్లీ నేను ఇచ్చేటువంటి ఈ పొట్టేల మాంసం కూడా ఏదైతుందో సహజ సిద్ధంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, మరి ఎలాంటి వీడి సైడ్ లాంటి ఇటువంటి లేని ఆహారాన్ని నేను అందించగలుగుతున్నాను. కాబట్టి తప్పకుండా నేను ఫ్యూచర్లోనైనా ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్ దాకా కూడా మనం ఎదిగి ఎక్స్పోర్ట్ చేసే అంత స్థాయిలో కూడా ఎదగొచ్చని నేను ఆశిస్తున్నాను. బ్రీడింగ్ కోసము చాలా డిమాండ్ ఉన్నది ఈ బ్రీడ్ కోసము. కాబట్టి బ్రీడ్ డెవలప్మెంట్లో కొదమలకు కూడా మంచి రేటు భవిష్యత్తులో నేను వస్తుందని ఆశిస్తున్నాను.